అందరికీ నమస్కారం. వీరలక్ష్మి పెద్దక్కయ్య. అర్ధరాత్రి వీరలక్ష్మి తన గదిలో మంచం కిటికీ దగ్గరగా వేసుకొని ఒక పెద్ద కత్తి దిండి కింద పెట్టుకొని నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంది. ఒక అర్ధరాత్రి వేళ దొంగ వెంకయ్య తన 5 దొంగలతో పాటు వీరలక్ష్మి ఇంటికొచ్చి వీరలక్ష్మి కోసం వెతుకుతూ ఆమె గది దగ్గరికి వచ్చాడు. ఆ గదిలో ఆమె ఉందో లేదో అని దొంగ వెంకయ్య కిటికీలోంచి తొంగి చూశాడు. పడుకున్న వీరలక్ష్మి కాస్త చటుక్కున లేచి కత్తితో వాడి ముక్కు కోసేసింది. వాడు బాధతో ఏమీ మాట్లాడలేక తన ముక్కు కోసేసిందని వేలుతో కిటికీ వైపు చూపించాడు. వీరలక్ష్మిని గుర్తుపట్టి వాళ్ళని కూడా చూడమంటున్నాడనుకొని దొంగ ఒక్కొక్కడే తొంగి చూడను, వీరలక్ష్మి వాడు ముక్కు కోసేయను, మళ్ళీ వాడు బాధతో మాట్లాడలేక సైగ చేయను, మళ్ళీ ఇంకొకడు తొంగి చూడను, వీరలక్ష్మి వాడు ముక్కు కోసేయను, ఇట్లా 6 ముక్కులు కోయించుకొని పారిపోయారు. అందులో ఒకడు ఏమి జరిగిందోనని అగ్గిపుల్ల వెలిగించి అందరి మొహాలు చూసేటప్పటికీ ఎవరికీ ముక్కుల్లేవు. ఓసి వీరలక్ష్మి, ఎంత పని చేసావే, ఉండు నీకు తగిన శాస్తి చేస్తే గాని వదలం అని తిట్టుకుంటూ ఇళ్ళకి చేరుకున్నారు దొంగలు. మర్నాడు వీరలక్ష్మి ఆ దొంగల ముక్కులన్నింటినీ ఉప్పు కారం బాగా పట్టించి ఓ పళ్ళెంలో పెట్టి ముసలిదానిలాగా వేషం వేసుకొని కర్ర పట్టుకొని గొనుక్కుంటూ నడుస్తూ ముక్కులండి ముక్కులు లేని వాళ్ళకి ముక్కులు అని అమ్ముతూ బజారులోంచి పోతుంది. అదే సమయంలో దొంగల ముఠాలో ఒక దొంగ బజార్లో సామాన్లు కొనుక్కుందామని బజారుకు వచ్చాడు. అప్పుడు ఆ దొంగ ముక్కుకి బట్ట అడ్డుపెట్టుకొని వస్తూ వీరలక్ష్మి కేక విని ఎంతో సంతోషపడి వీరలక్ష్మిని పిలిచి, ఏమిటవ్వా అమ్ముతున్నావు అని అడిగాడు. ముక్కులు నాయనా, ముక్కులు, ఇవి మంత్రించిన ముక్కులు లేనివారు చెరువులో స్నానం చేసి ఈ ముక్కులకి సాంబ్రాణి ధూపం వేసి అతికించుకుంటే ఎప్పటి వల్లే మళ్ళీ ముక్కు అతికిపోతుంది అని చెప్పింది. వారు భలే సంతోషించి ఒక్కొక్క ముక్కు వరహా చొప్పున ముక్కులన్నీ కొనుక్కొని ఇంటికెళ్ళాడు. ఒరేయ్, మంచి ముక్కులు చాలా తెచ్చావురా అని తను తెచ్చిన ముక్కుల్ని తన స్నేహితులకి చూపించాడు. పాపం వాళ్ళందరూ చెరువులో స్నానం చేసి ముక్కులకి ధూపం వేసి అందరూ తలో ముక్కు తగిలించుకున్నారు. తగిలించుకోగానే ఆ ఉప్పు కారంకి గుగ్గులం ఘాటుకి ఆ పచ్చి పుండు మీద బొగ్గుమని మంటలు రేగాయి. ఇక పాపం వాళ్ళు లబోదిబోమని మొత్తుకుంటూ ముక్కులు అవతల విసిరేసి పారేసి తమ ముక్కులన్నీ బాగా కడుక్కొని కొబ్బరి నూనెని రాసుకున్నారు. ఓసి వరలక్ష్మి, ఎంత మోసం చేశావే, నీకు తగిన శాస్తి చేస్తే గాని వదలం అని మళ్ళీ తిట్టుకున్నారు. ఎంత ధైర్యం గలదయ్యి, మనల్ని ఇంత మోసం చేసింది. అయినప్పటికీ ఈ మాట వీరలక్ష్మికి గుండెల్లో రాయపడింది. వాళ్ళు ఇవన్నీ తనే చేసినట్టు గ్రహించి ఇంకా పగపూనుతారని, తను ఒక్కర్తే వలన ఏమీ కాదని, తన అక్క సహాయం కూడా కావలసి వస్తుందని ఆవిడతో ఇట్లా చెప్పింది. అక్కయ్య, నేను చెరువుకి వెళ్ళినప్పుడు ఒక దొంగల ముఠ ఒక దుబ్బు చాటున కూర్చొని ఇవాళ మన ఊళ్ళో దోచుకోవాలని ఆలోచన చేస్తుంటే నేను విన్నాను. ఎందుకన్నా మంచిది, మనం ముందుగానే జాగ్రత్త పడదాం అని అబద్ధాలు చెప్పి అక్క సహాయం కూడా తీసుకుంది. ఆ రాత్రి అక్కా చెల్లెలు ఇద్దరూ కలిసి వీరలక్ష్మి గదిలో ఒక పెద్ద రాతిబండ దగ్గర పెట్టుకొని దొంగ నిద్రలు పోతూ పడుకున్నారు. అర్ధరాత్రి దొంగ వెంకయ్య అతని ముఠా వీరలక్ష్మి గదికి కన్నం చేశారు. వీరలక్ష్మికి ఇంకా జాస్తి చేయడానికి ఇది సరైన సమయంరా, ఈ మాట తప్పకుండా నా చేతిలో చిక్కిందని హుషారుగా కన్నం కన్నంలో ముందర కాళ్ళు పెట్టి దూరాడు దొంగ వెంకయ్య. వాడు బాగా నడుము వరకు వచ్చేదాకా ఆగి రాగానే చప్పున లేచి ఆ పెద్ద రాతిబండని వీరలక్ష్మి ఆమె అక్కగారు కలిసి ఎత్తి వాడి నడుము మీద పడేశారు. ఆ బరువైన బండ మీద పడగానే వాడికి స్పృహ తప్పిపోయింది.
బయట కాచుకున్న 5 దొంగలు బండపడిన చప్పుడు విని చెచ్చామర్రోయ్ అని పరుగు తీశారు. వీరలక్ష్మి ఆమె అక్కగారు కలిసి దొంగ వెంకయ్యని ఒక పాత కొయ్యపెట్టెలో పెట్టి పైన తాళ్ళుతో పెద్ద పెద్ద గుడ్డ ముక్కలతో కట్టేశారు. తెల్లవారేలోగా వీరలక్ష్మి ఆ కొయ్యపెట్టికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మళ్ళీ తను ఇంకో ముసలిదాని వేషం వేసుకొని ఆ పెట్టిని ఒక బండి మీద చెరువుగట్టుకి చేర్చి అక్కడ కూర్చుంది. తెల్లవారిన తర్వాత మన 5 దొంగలు ఆవుల్ని మేపుకోవడానికి అక్కడికి వచ్చి ముసలిదాని వేషంలో ఉన్న వీరలక్ష్మిని చూశారు. చూసి అవ్వా, ఆ పెట్టెలో ఏముంది అని అడిగారు. ధనం నాయనా, ఈ ధనమంతా ముసలిదాన్ని ఏం చేసుకుంటాను, ఏ కాపువాడికన్నా ఇచ్చి ఓ ఆవుని తీసుకొని పాడు చేసుకుందామని చూస్తున్నాను అని చెప్పింది. అయితే అవ్వా మాకిస్తావా, ఆ పెట్టె నీకు నచ్చిన ఆవుని ఇస్తాము అన్నాడు దొంగలు. అంతకన్నానా నాయనా, కానీ ఇది మా పూర్వీకుల సొత్తు, ఈ పెట్టెను జాగ్రత్తగా తెరవాలి. మీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి పెట్టెను పాలతో కడిగి దీపారాధన చేసి సాంబ్రాన్ పొగవేసి కొబ్బరికాయ కొట్టే గాని దీన్ని తెరవకూడదు. ఈ లోపల తీశారా దీనిలో ఉండే లక్ష్మి దెయ్యమై మిమ్మల్ని పీక్కొని తింటుంది, జాగ్రత్త సుమా అని చెప్పి ఆ పెట్టెను వాళ్ళకి ఇచ్చి ఆవుల్లో కల్లా మంచి ఆవును దాన్ని చూడని ఇంటికి తోలుకొని పోయింది వీరలక్ష్మి. ఈ 5 దొంగలు ఒరే మన పంట పండింది రోయ్ అని సంతోషిస్తూ ఆ పెట్టెను మోసుకొని పోతున్నారు. పోయిన కొద్దీ ఆ పెట్టె బరువు ఎక్కువ అవుతుంది. కొంత దూరం వరకు ఓపిక పట్టే ఎలాగో ఒకలాగా మోసారు పాపం. ఇక తర్వాత మోయలేక ఏమైతే అది అయింది, ఇంక మోయలేం బాబు, నడుం బద్దలైపోతుంది అని కింద పడేశారు. పెట్టి కింద పడడంతో ఆ కింద పడ్డంతోనే ముక్క చెక్కలైపోయి విడిపోయింది. అప్పటి వరకు లోపల స్పృహ తప్పి ఉన్న వెంకయ్య కొంచెం గాలి తగిలి అని మూలిగాడు. ఆ మూలిగి విని నిజమేం రోయ్ బాబోయ్, దీంట్లో లక్ష్మి దెయ్యమైంది అని 5 ఒకటే పరుగు. ఈ లోపల గాలి తగలడం వల్ల ఊపిరి సలిపి వెంకయ్యకి తెలివొచ్చి లేచి కూర్చున్నాడు. బాబోయ్, దెయ్యం లేస్తుంది రోయ్ అని కేకలు పెట్టి ఇంకా వేగంగా పరుగులు తీశారు దొంగలు. పాపం దొంగ వెంకయ్య తన స్నేహితుల్ని గుర్తుపట్టి ఒరే ఏమిట్రా అట్లా పరిగెడుతున్నారు, నా కోసం ఆగండిరా అని వాళ్ళ వెంట పడ్డాడు. ఓరి బాబోయ్, దెయ్యం వెంబడిస్తుంది అని వాళ్ళు ఇంకా పరుగులెత్తారు. వాళ్ళ ముందు దొంగ వెంకయ్య, వాళ్ళ వెనక దొంగలు, ఇట్లా ఒకరు వెనకతలు ఒకరు వెళ్తూ ఉన్నారు. ఆ 5 అలసటొచ్చి ఒక చస్తామని రొప్పుకుంటూ ఓ చెట్టు కింద చేరుకున్నారు. ఇంకా దొంగ వెంకయ్య కూడా రొప్పుకుంటూ మూలుక్కుంటూ వీళ్ళని చేరుకున్నాడు. ఒరే అదేమిట్రా, దెయ్యం వెంటబడినట్లు ఆగమన్నా కూడా ఆగకుండా అట్లా పరిగెడుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ 5 దొంగ వెంకయ్య మొహం ఎగాదిగా చూసి ఓరి నువ్వేట్రా, దెయ్యమని హడలు చచ్చాం, సరే ఆ పెట్టులోకి ఎట్లా వచ్చావురా అని అడిగారు. అప్పుడు దొంగ వెంకయ్య జరిగిందంతా చెప్పారు. ఓసి జిత్తులు మారుదానా, ఎంత పని చేసింది, నిన్నీ పెట్టెలో పెట్టేసి పూర్వీకుల సొత్తని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఈ పెట్టెను మా కంటగట్టి మన ఆవుల్లో ఒక మంచి ఆవుని దూడతో సహా తోలికిపోయింది. ఇంకా మళ్ళీ దాని జోలికి వెళ్ళామా ఈసారి మనల్ని ప్రాణాలతో బయటపడనీయదు అని వీరలక్ష్మిని తిట్టుకుంటూ ఇళ్ళకి చేరుకున్నారు. కొన్నాళ్ల పాటు వరుసగా దొంగలు రాకపోవడం చూసి వీరలక్ష్మి ఇంకా దొంగలు భయపడి రావడం మానేశారని నిర్భయంగా ఏ భయమూ లేకుండా ఎప్పటిలాగానే ఉంటుంది. బాగుంది కదండి. దొంగలకు బుద్ధొచ్చి వాళ్ళు దొంగతనాలు మానేశారు. వీరలక్ష్మి నిర్భయంగా ఇంట్లో పడుకుంటుంది. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.